సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్ట్ లో మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. టూరిజం కల్చరల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి స్మితా సబర్వాల్ గారు, అట్లాగే మల్రెడ్డి రామరెడ్డి గారు, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అట్లాగే ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సుధీర్ రెడ్డి గారు, మా డైరెక్టర్ ఆఫ్ టూరిజం హనుమంత్ కొండిగ గారు, అట్లాగే మామిడి హరికృష్ణ డైరెక్టర్ కల్చర్, అట్లాగే కైట్ ఫెస్టివల్ కోఆర్డినేటర్ పవన్ సోలంకి గారు, అట్లాగే క్లిక్ కన్వీనర్ లిబీ బెంజమిన్ గారు, అట్లాగే క్లిక్ మెంబర్స్, అట్లాగే ముఖ్యంగా మా సాంస్కృతిక సారథి వెన్నెల గద్దర్ గారు. గద్దర్ పేరంటే ఇలా మొత్తం ప్రపంచానికి తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారు కాదు అన్ని భాషల వల్ల కూడా మరి పరిచయం వ్యక్తి వెన్నెల గారు. అట్లాగే ఈ క్లిక్ సభ్యులు చంద్రశేఖర్ గారు, వీణారెడ్డి గారు, అన్నపూర్ణ గారు, విఠల్ గారు, అభిజిత్ గారు. మీ అందరికీ మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అట్లాగే ఈ రోజున స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ ఇప్పుడే చెప్తా ఉన్నాను మా మిత్రులు, మా లిమి బెంజమిన్ చెప్తాడు 1500 రకాల స్వీట్స్ టేస్ట్ చేసింది అందరూ. 1500 రకాల స్వీట్స్ అంటే హైదరాబాద్ అనేది కాస్మోపాలిటన్ సిటీ. అంటే అన్ని మతాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వారు. ఇలా గుజరాత్ అయినా, మహారాష్ట్ర అయినా, మలయాళీలైనా, కన్నడిగలైనా, పంజాబీలైనా, అంటే అన్ని రాష్ట్రాల కూడా తమ వంతు వాళ్ళ వంటకాలను తీసుకొచ్చి ఇవాళ అందరికీ కూడా హైదరాబాదులో ఉన్నటువంటి లక్షలాది ప్రజలకు రుచి చూపించేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. వాస్తవంగా ఈ కైట్ ఫెస్టివల్ అంటే మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. మిద్దెలెక్కేది ఆ పద్ధతి అంటే ఏళ్ళు కట్ అయిపోయేది, మాంజా తోటి ఏళ్ళు కట్ అయ్యేది. అంటే ఒక గొప్ప మంచి వాతావరణం. ఈనాడు అది ఆ కైట్ అంటే పతంగులని గ్రామాలు కనపడతలేవు. ప్రభుత్వ పరంగా చేస్తున్న ఇక్కడ మాత్రమే మనకు పతంగులు కనపడతా ఉన్నాయి. చాలా చోట్ల పతంగులు తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి అంటే టీవీలు, సినిమాలు, వాట్సాప్లు కారణంగా అంటే మన కల్చర్, మన సంస్కృతి అనేది కనుమరుగైతా ఉంది. అందుకనే ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున మన కల్చర్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని, మన ఆటపాటల్ని, మన యొక్క అలవాట్లన్నింటి కూడా అంటే కాపాడుకోవాలని ఆలోచనతోటి చాలా ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క మైదానంలో ఈ యొక్క కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. లక్షలాది మంది వస్తూ ఉన్నారు. అట్లాగే వింతే కాదు, ఇతర దేశాల నుంచి కూడా సుమారుగా ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ 19 దేశాలు, ఇండోనేషియా, స్వీడన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కాంబోడియా, థాయిలాండ్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, ఇటలీ, దక్షిణాఫ్రికా, జపాన్, ట్యునీషియా, పోలాండ్, సింగపూర్, ఉక్రెయిన్, ఫ్రాన్స్ అంటే ఇట్లా ఇన్ని దేశాల నుంచి కూడా రంగురంగుల పతంగులు. మా చిన్నప్పుడు చిన్న పతంగులు ఉంటుండే. ఇవాళ ఒక్కొక్కటి మీటర్లు కాదు, 100 మీటర్లు ఒక్కొక్క పతంగ ఎగురుతూ ఉంది. అంటే హైదరాబాద్ ఎక్కడ చూసినా కనపడే పరిస్థితి కనపడతా ఉంది. అంటే మన అనాదిగా వస్తున్నటువంటి ఈ సాంప్రదాయాల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతసేపు, ఎందుకంటే లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్ అండ్ ఆల్సో లైఫ్ ఈజ్ టూ షార్ట్ అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ రీబర్త్. పునర్జన్మ ఉందో లేదో నాకు తెలియదు, నమ్మను కూడా. మరి ఉన్న జన్మ సార్థకత కావాలంటే ఎంతసేపు తిరుగుడు, సంపాదన, మనకు, మన పిల్లలకు, మనవలకు సంపాదించడం కాకుండా మన జీవితం సార్థకత కావాలంటే మరి ఇవన్నీ కూడా మన అనాదిగా 1000 సంవత్సరాల నుంచి వస్తున్నట్టు వీటన్నిటి కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజున ఈ కల్చర్ అనేది ధ్వంసమైంది. అందుకనే ఎన్నో అనర్థాల మూలం మన కల్చర్. అంటే అన్ని రకాలు
ఆహారపు అలవాట్లు కావచ్చు, ఆరోగ్య అలవాట్లు కావచ్చు, వివిధ రకాల ఆలోచనల కారణంగా. అందుకని మళ్ళీ మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడగలగొట్టి ఇలా ఇంత పెద్ద ఎత్తున ఇవన్నీ చేసే కార్యక్రమం చేస్తాను. ముఖ్యంగా మరి ఇతర వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఇక్కడ ఆల్రెడీ దశాబ్దాల నుంచి ఇక్కడ ఉన్నారు. మళ్ళీ మీరందరూ పూర్తిగా దీనిలో లీనమై ఈ యొక్క పండుగను అంటే గ్రాండ్ సక్సెస్ చేయడానికి మీరందరూ కూడా మీ వంతు పాత్ర పోషించారు. దీని తర్వాత మళ్ళీ స్టాల్స్ తిరిగి అన్నీ కూడా టేస్ట్ చేస్తాం, అవసరమైతే అన్నీ ప్యాక్ చేసుకొని పోతాం. మీరు తయారు చేసి స్వీట్లు చూడాలి, మళ్ళీ ఒక గొప్ప అవకాశం. మళ్ళీ మీ టేస్ట్లు ఈ యొక్క స్వీట్ టేస్ట్ తెలియాలంటే మళ్ళీ ఒక సంవత్సరం పడుతుంది. అందుకనే ఇది ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంది. వీళ్ళందరూ పాల్గొనాలా. అండ్ మై వన్ మోర్